రండి బాబు రండి, చూడండి మీ అభిమాన జీ తెలుగులో రోజుకి 4 ఆటలు, రోజుకి 20 ఆటలు. మీ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు, మా బాలయ్య బాబు గారు నటించిన సినిమాలు. ఎవరైనా ఒకరే బాబాయ్, అందరూ స్టార్లు కదా, మన తెలుగు సినిమా స్టార్లు కదా. చూపించిన చాలే దివి కిందకి. Hi, hello, welcome to a brand new episode of Telugu Medium School, co-presented by Burjo Weathercoat Long Life, cosmetic partner Dazzler Return Away to Stardom, comfort partner Ramesh Lungi's Vari Royal Touch Collection, co-powered by Haldiram Restaurants. నేను ఒక చిరంజీవి గారి ఫ్యాన్ గా, నేను బాలయ్య బాబు గారి ఫ్యాన్ అయితే, అంటే తెలుగు సినిమాకి ఓ 2 కళ్ళు చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. అవును. అంటే ఒకప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు రూల్ చేశారు. కానీ ఇప్పుడు మన చిరంజీవి గారిని, మన బాలయ్య బాబు గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని చూడాలంటే అదొక పండగ వాతావరణం రా. నువ్వేంటి చిరంజీవి గారిలా చేయొచ్చు కదా, ఏదో చేస్తున్నావేంటి అని ఆయనలాగా చేయడం చాలా కష్టం రా. కానీ టాగోర్ టంగు కోస్తా. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. చిరంజీవి గారు రా, డాన్స్ అంటే చిరంజీవి గారు. తిరుగు. ఆయన స్టైల్ వేరే, ఈయన స్టైల్ వేరే. కానీ ఇక్కడ ఆడియన్స్ అందరు మా వాళ్ళు వచ్చారంటే చిరంజీవి గారి సినిమా 4 ఆటలు చూసి ఎంటర్టైన్ అవుదామని. కాబట్టి కృష్ణ గారు ఆటలు చూద్దామని వచ్చారు. బాలయ్య బాబు గారి ఆట ఉంటదండి, కానీ మొదటిగా చిరంజీవి గారి ఆట, దాని తర్వాత ఒప్పుకో, ముందు బాలయ్య గారిదే పడాలి. నీ ఆట కాదు, నా ఆట కాదు, మన ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు? ఇక్కడ కాసల గ్రామం వచ్చాం కాబట్టి, ఇక్కడ అందరు హీరోలు ఫ్యాన్లు ఉన్నారు కాబట్టి 8 సినిమాలు చూపెడదాం. 8 అంటే 1 కాదు, 2 కాదు, ఒక్క టికెట్ కి 8 సినిమాలు. అంటే గంట సేపట్లో 8 అద్భుతమైన తెలుగు సినిమాలు మీకు చూపించబోతున్నాం. అంటే మా తెలుగు మీడియం స్కూల్ టూరింగ్ టాకీస్ గా మారిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. తెలుగు మీడియం స్కూల్లో మా టూరింగ్ టాకీస్ లో మా జూనియర్స్, సీనియర్స్ వాళ్ళ ఎంట్రీ టైం. లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ జూనియర్స్, వెల్కమ్ సీనియర్. తెలుగు మీడియం స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చేసిన ప్రోగ్రామ్, మనం చేసిన యాక్టివిటీస్ కి చాలా మంది మీకు అందరికి ఫ్యాన్స్ అయిపోయారు. మోస్ట్లీ మా జూనియర్స్ కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. సో 8 జోడీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 సినిమాలు మనం ఆడియన్స్ కి చూపించబోతున్నాం. అంటే తెలుగు సినిమా పల్లెటూరు నుంచి పుట్టింది అని అంటారు. అంటే పల్లెటూరు నుంచి రంగస్థలం పుట్టింది, నాటకాలు, అండ్ అక్కడ నుంచి సినిమాలు వచ్చాయి కాబట్టి సినిమా పుట్టింది పల్లెటూరులో. అండ్ మన తెలుగు సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది మన తెలుగు సినిమా. సో చాలా గర్వంగా ఉంటది కాబట్టి మన తెలుగు సినిమాకి, తెలుగు సినిమాలో నటించిన నటీనటులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఆల్రైట్, సో సినిమా గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సరే, మన షో కాన్సెప్ట్ కి వద్దాం. మేమే మీకు సినిమాలు ఇస్తాం. ఆ సినిమాకి కావాల్సిన పాత్రలు మీరు ఊర్లో నుంచి, జనాల నుంచి ఆడిషన్ చేసి ఎంచుకోవాలి. అండ్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పర్ఫార్మ్ చేయాలి. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో ఆ జోడీయే బెస్ట్ జోడీ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అవుతుంది. అయితే నాకు 1 second టైం ఇస్తారు ప్లీజ్. టేక్ 2 seconds. ఏం కావాలి చెప్పు. అలెక్స్, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ టు యు, సర్ప్రైజ్ గిఫ్ట్. సో అరియానా, ఈ స్పెషల్ మూమెంట్ ఎందుకు, ఆ గిఫ్ట్ ఎందుకు? Last time I told you now, if you'll perform really good, I'll gift you a mobile bolke. So your performance was really good and your efforts were amazing and I want you to perform more and more. Actually, please do it for me. కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఎక్కువ ఉంటది అంటారు. ఇగో ఇదే నిదర్శనం. వెరీ స్వీట్ జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ అరియానా.
ఆల్రైట్, సో మన తెలుగు సినిమా అంటే పండగ కాబట్టి ఈ రోజు తెలుగు మీడియం స్కూల్లో 8 పండగలు ఒకటేసారి రాబోతున్నాయి. అండ్ ఎవరు ఏ సినిమా చేస్తున్నారో ఇక్కడ నేను చెప్పేస్తా. లెట్స్ స్టార్ట్ విత్ ఫైమా అండ్ యమా. సూపర్ డూపర్ హిట్ సినిమా మన రజనీకాంత్ గారి సినిమా నరసింహ. ఓకేనా? అరియానా అండ్ అలెక్స్ స్వాతి ముత్యం. ఇక మొదలెడదామా? యష్మి అండ్ బాజా సమరసింహారెడ్డి. మహేష్ విట్ట అండ్ భాగ్యమ్మ. అరుంధతి అయితే బాగుంటది, మీరు జేజమ్మ లాగా చేస్తే చూడాలనుంది. ఆల్ ది బెస్ట్. అప్పారావు గారు ఏం మాయ చేసావి? ఆల్ ది వెరీ బెస్ట్. గోమతి గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి సినిమా. భద్రం గారు వస్తే రామలమ్మ చేయండి. మహేష్ అచ్చంట ది ఆల్ టైమ్ కల్ట్ హిట్ ఆఫ్ తెలుగు సినిమా మాయా బజార్. చూపులు కలిసిన శుభవేళ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఇంకో ఊర్లోకి వెళ్ళిపోండి, ఆడిషన్ చేయండి, మంచి పాత్రల్ని తీసుకురండి, ప్రతి సినిమాకి న్యాయం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. మా టీం ఏంటంటే ఓల్డ్ మూవీ రీక్రియేషన్ అన్నమాట. మాకు సమరసింహారెడ్డి అనే మూవీ ఇచ్చారు. ఇప్పుడు నేను బాజా ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వీర రాఘవ రెడ్డి ఎవరు మా మూవీలో అని వెతకాలన్నమాట. అది పెద్ద టాస్క్. సరే అండి వెళ్దాం, ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం. We need to find 4 actors, 2 gangster, 1 politician and 1 policeman. One female also will be there, na? That in court to see. Yeah, background. Oh, You can be the background. చేస్తావు నువ్వు మా సినిమాలో? అయితే ఒక డైలాగ్ చెప్పు. ఏవండి, మీ అమ్మకి చీర తీసుకొచ్చారు, మీ చెల్లెకి నగలు తీసుకొచ్చారు, ముష్టి నాకేంటండి? ఇంత ప్రేమగా మనం మా ఆయనతో మాట్లాడతాం, మనం అంతగానో అమ్మకి చీర తీసుకొచ్చిండు, చెల్లెకి నగలు పట్టుకొచ్చిండు, ఎంత కోపంతో అడుగుతాం ఏమండి అని. 22 సంవత్సరాల నుంచి నేనున్న ఈ ఊర్లో నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నేనే కాదు, వాడు కూడా ఉండలేకపోతున్నాడు. ఏమన్నావురా? నేనా? వీడు ధన్యోస్మి ప్రభువు. లక్ష్మణ కుమారుడు 6 ప్యాక్. పాపతో ఆడుకుంటుంది ఇక్కడ. మేము ఒక యంగ్ అండ్ హ్యాండ్సమ్ కుర్రాడు గురించి చెప్తున్నాం. చూస్తుంటే మీరే యంగ్ అండ్ హ్యాండ్సమ్ కుర్రలో ఉన్నారు. మేము పైకి వస్తూ ఉండండి మీరు అక్కడ. నీకు ఒక ఆయుధం కావాలి. బేస్ వాయిస్, బేస్ వాయిస్ వచ్చి బేస్ వాయిస్ చెప్పు. నేను గొంతు పట్టుకుంటా, ఇప్పుడు చెప్పు. చెప్పు. నీకు ఒక ఆయుధం కావాలి. అది కోపంగా చెప్పు బా. కోపం రాదా నీకు? I'm launching a new actor. Will you at least audition? Please audition for me. అడుక్కుంటున్నావేంటా? నీ చేతిలో దండెందుకురా, నా కాళ్ళ మీద పడి. కుక్క పిల్ల మునుగుతుంది అనుకో. నీ చేతిలో దండెందుకురా, నా కాళ్ళ మీద పడి. అరే వాడు కొడుకు కూడా అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల రేయ్, ఆ పాము చంపండ్రా. వద్దమ్మా, పాము దేవుడితో సమానం. పని మనిషివి నువ్వు నాకు చెప్తావా? ఎంత ధైర్యమే. పడేల్. ఏయ్ నువ్వు నన్ను పెడతా. ఏయ్, ఏంటి ఊరికే వెనక్కి చూస్తున్నావు? వాట్ హ్యాపెన్? యు లుకింగ్ బ్యాక్ సైడ్. If my father sees us talking, he will kill me. What's your age? 22. I'm 24, 3 years older than you. If my father asks, I'll tell that you're like my younger brother. 130th take. Camera rolling.
యాక్షన్. ఒకసారి మావయ్యా నామా అమ్మయ్యా అయ్యయ్యా ఏందయ్యా చెప్పావయ్యా నువ్వు ఉండాలయ్యా గ్రేట్ జాబ్ అయ్యా. పోలీస్ లాగా బెదిరించండి. ఎంత రఫ్ ఉందో నాతో పెద్ద కోకో రఫ్ చేయాలో వచ్చి పెళ్లి చెడగొట్టాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. కాల్ తొక్కుతాడా, 2 సీన్లు చేద్దాం. ఫస్ట్ షేక్ హ్యాండ్. నెక్స్ట్ లెగ్ ఇప్పుడు అది మా అమ్మ నా మాట ఇంటలేదు. రోజు బాసం దోంపిస్తుంది. బయట 10 ఇండ్లు దోముతున్నా, మళ్ళీ ఇంటికి వచ్చి దోముతున్నా. పెయ్యి నొప్పి లేస్తుంది. అది అంత కష్టపడు ఎందుకు? 10 ఇండ్లు దోముడేంటికి? నీకేంటి అది? నువ్వు ఇంటింటికి పాలు పోస్తావు, నీకు పైసలు వస్తాయి, మాకెక్కడ? అంత కష్టపడి అంత చేస్తున్నావు. ఇప్పుడు నేను పాలు పోషిస్తున్నా, నాకు ఎవరు లేరు. ఎట్లా దొయ్యలు మేపుకోవాలి, పాలు వండుకోవాలి, పోవాలి, పోసి రావాలి. నేను వచ్చే వరకాల వండి పెట్టేటోళ్ళు కూడా నాకు లేరు. అంటే ఇప్పుడు రోజు నీ కోసం నేను వంట వండి పెట్టాలా? మీ పెద్దవాళ్ళతో మాట్లాడదాము. మాట్లాడి అంటే నువ్వు నన్ను కొంచెం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంకమ్మా తీసుకొని ఐ లవ్ యూ ఎంకమ్మా. సరేలే మానయ్య, ఐ లవ్ యూ. అంటే మరి బేబీ సినిమాకి ఎండింగ్ ఉండాలి కదా మానయ్య. మానయ్య వెళ్ళండి రా చంపనా, వెళ్ళండి. హీరో హీ గోయింగ్ నా, యూ కెన్ గో లైక్ దిస్. స్నేక్ యూ కెన్ టేక్ టూ కెన్ గివ్ అప్ పైకి. తర్వాత స్కిట్ కూడా గివ్ అప్. ఓకేనా? వెళ్ళండి రా. ఏముందిరా? ఏం పట్టుకున్నావు? ఏముంది? మ్యాజిక్ స్నేక్. మ్యాజిక్ స్నేక్. ఓకే, సీన్ కట్. పట్టుకో, ఇది పట్టుకో. ఏమిటమ్మా తలనొప్పిగా ఉంది? ఏమిటి అమ్మా తలనొప్పిగా ఉందా? తలనొప్పి ఉన్నది, గొంతు లేవలేకున్నది. మా డైలాగ్ కాదు, ఇంకో డైలాగ్ చెప్తాను. నీ తెలుగు తక్కువ పనికి తలనొప్పిగానే ఉంటది. ఆ తోటలో పడి మీరిద్దరు గొంతులేంటి అను. నీ తలనొప్పి ఆ పిల్లగానితో నీకేమి? పెళ్లి కాకముందే ఇలా తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? పెళ్లి కాకముందు తిరిగితే ఏమనుకుంటారు లోకం? నగర పెద్దలు తప్పు పట్టరు. నగలు అందరు నగను కాదు. వాళ్ళందరూ నిన్ను ఒక పూచాండి లాగా చూసి భయపడి వెళ్ళిపోయారు. అంతే రోషం లేదేంటి? బాలయ్య గారిని చూడలేదు ఎప్పుడు నువ్వు? కారం పెట్టు మేడం. గట్టిగా తొడగొడితే నేను గట్టిగా తోడు అంతే కొట్రా అంతే. కొడితే సౌండ్ కే సౌండ్ యు నో చుట్టి చుట్టి వచ్చావా? యూ కెన్ డాన్స్ విత్ పెంటమ్మ. ఓకే, యూ కెన్ కమ్ దిస్ డాన్స్. నువ్వు ఎంత యంగో నేను నిరూపిస్తా. చుట్టూ చుట్టి వచ్చావా, చూపుతో నన్ను కాల్చావా, ముద్దాడే ఆశ ముదిరిపోగా ఎందరు
పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టగా చూశారు నీవే నన్ను కొంగున కట్టావు. Excuse me, he's my love. He's my love. We took him, we already casted him, sorry. What is this behavior? Seriously? We take the best. You get second best because we are best. No, you is like a masala film. Nonsense. He's like Ram Charan. Chose me. Chose. He is as good as Ram Charan. He will be in my performance only. You will see. for me. You have to pick only one, sir. Which one do you want? We are the best directors. Best quality directors. Hey, get off. I want my actor. He's my actor. He's my actor. He's my actor. You go. No, you make stupid Hollywood remakes. I'm the original Hollywood. Hey, hey. Get up. What is this business behavior? Go. Telugu performance. Best performance. We will go up for the Hollywood Oscars like You understand? Our performance was going to go to the Hollywood Oscars. Better than Better. You understand? is nothing. My performance is the best. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నీ చేస్తున్న పర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్. Stupid Hollywood remakes. Cheap. గట్టిగా పిలవాలి. వేరే రంగబారి రా. రా, నన్ను చంపరా, రా. చంపురా, ఇట్లా చంపురా. ఇంట్లో మర్చిపోయారా కత్తి? He is interested to act in your film, okay na? But he will do only hero character. నాతో పెళ్ళికొక రెఫరెన్స్ చేస్తాను. Shall we take him or not as a hero? I'm the hero. No, you are not a hero. I will take him as a hero. I'm ready. I don't want You want him? Not me. You're a sport boy. If I am not your hero, you become sport boy. Sport boy anta. Hey, mere dongale hey. Only represent sport boy antuna. I am the heroine and he will be the hero. మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ కమ్. You can be the girl. You can be the girl. Hey, shut up. Give me. You say this line. Chana, let me read the line. I'll read this. You say this. Chano, M Cavalli. You play the girl. Okay, bye. Oh, bye. What is this? He is the hero. He's the girl. He is the hero. Ladki. Chiranjeevi. He's not hero. I'm the hero. No, you are not the hero. You are not telling the dialogue properly. Chodani. Neno fighting ki botano. Bye. Hey. Oh. Hey. Hey, you stop his behavior. I am the hero. You can be the ladki. No. ఇతనే హీరో అంట. మాట్లాడు. Sport boy. Chavara. He is the hero. Who wants to be Vijay Shanti? వెతుకు. She will do the Vijay Shanti. No. Hey, you. Vijay Shanti. Please. You play Vijay Shanti, please. ఇక్కడ మన వాళ్ళందరితో ప్రాక్టీస్ చేశాం కదా, ఇదంతా కూడా మళ్ళీ ప్రిన్సిపాల్ సార్ ముందు చేయాలి. గెట్ రెడీ టు Medium School.
ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు చేసిన సినిమాలని ఇక్కడ మీ ముందు ప్రదర్శించబోతున్నారు మా సీనియర్స్, జూనియర్స్ అండ్ కాసల గ్రామ ప్రజలు అన్నమాట. ఇవన్నీ చూసి జడ్జి చేయాలంటే ఒక పెద్ద మనిషి కావాలి కదా. అదే అండి మా ప్రిన్సిపాల్ తరుణ్ మాస్టర్. ఓకే రవి మాస్టర్, ఈ రోజు జూనియర్ సీనియర్స్ ఏంటి ఓల్డ్ గెటప్ లో సూపర్ స్టార్ గెటప్స్ లో వస్తారా? అంటే మాస్టర్ మా తెలుగు మీడియం స్కూల్ ఇప్పుడు టూరింగ్ టాకీస్ గా మారిపోయింది మాస్టర్. మేము కొన్ని సినిమాలు వాళ్ళకి ఇచ్చాం. సరే, అయితే వాళ్ళిద్దరూ వెళ్ళి ఈ కాసల గ్రామంలో క్యారెక్టర్స్ ఎంచుకున్నారు. అది ఈ కాసల గ్రామ ప్రజలు వాళ్ళు యాక్ట్ చేస్తారనమాట వాళ్ళతోని. ఇప్పుడు అవన్నీ ప్రెజెంట్ చేస్తారు అండ్ జడ్జి లాగా మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ రోజు వచ్చే గెస్ట్ మాత్రం ఇలాంటి గెస్ట్ కాదండోయ్. ఆయన డాన్స్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తారు. ఆయన డైలాగ్ చెప్తే ది గ్రేట్ మోహన్ బాబు గారు గుర్తొస్తారు. నడిస్తే మాత్రం డైరెక్టర్ రజనీకాంత్ గారే. ది వన్ అండ్ ఓన్లీ సంపు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు. సంపు సంపు సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్. చాలా హ్యాపీ అన్న. తెలుగు మీడియం స్కూల్ ఏం జరుగుద్ది ఇక్కడ? ప్రతిరోజు ఒక థీమ్ ఉంటది. ఈ రోజు టూర్ ఇన్ టాకీస్ లాగా మారింది మన తెలుగు మీడియం స్కూల్. టాకీస్ అనే పేరే చాలా రోజుల క్రితం విన్నా. నేడే చూడండి బాబు, ఒక్కసారి ట్రై చేయండి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. త్వరలో మీ ముందుకు వస్తున్న సంపూర్ణ బాబు చిత్రం కూడా నేడే చూడండి. చూడండి. సో మీరు హ్యాపీగా మా ప్రిన్సిపల్ గారి పక్కన కూర్చోండి, మనం షో స్టార్ట్ చేద్దాం. డన్. థ్యాంక్ యూ. వెల్కమ్. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. ఓకే, సో మా టూర్ ఇన్ టాకీస్ లో మనందరికి ఎంతగానో ఇష్టమైన సినిమా ఇప్పుడు ఆన్ స్టేజ్. లెట్స్ వెల్కమ్ స్వాతి ముత్యం. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టాలయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబు. మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి ఎవరైనా ఉంటే చెప్పొచ్చుగా. పాటకి 100 రూపాయలు చొప్పున నా బతుకు గడిచిపోతుంది. నేను మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి. అయినా మీకు సంగీతం బాగా వచ్చని నాకు తెలుసు. అందరం చూడండి. నీ సరి ఒకటి సరి నిరి సరి పమపని సాని పమరి మరి నీ సా.
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. మా సంపు గారికి ఎలా అనిపించింది? బాగా చేసండి మాస్టర్. స్వాతి ముత్యం పిక్చర్ వచ్చి విశ్వనాథ్ గారు వచ్చి నా క్యారెక్టర్ హీరోకి బుర్ర లేదు, ఇన్నోసెంట్, అది మనసులో పెట్టుకొని చెయ్యి, అది అలా ఇలా 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 పిచ్చివాడిలాగా చేయవద్దు. దాని తర్వాత నేను చూశాను, నాకు ఇలా 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 చేసి అది అది అవి చేస్తూనే ఉండు. తర్వాత ఇతను అలెక్స్ చేశాడు కదా, సేమ్ చుట్టుకొని వచ్చాడు కదా, సేమ్ స్టైల్ నేను చేశాను. విశ్వనాథ్ గారిని చుట్టుకొని వచ్చాను. అది ఇది పట్టుకో. గుడ్ మెమరీస్ నాకు రీకలెక్ట్ చేయడానికి. దట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరియానా. థ్యాంక్ యూ సో మచ్ అలెక్స్. తెలుగు మీడియం స్కూల్ టూరింగ్ టాకీస్ లో నెక్స్ట్ సినిమా సమరసింహారెడ్డి. అదే వచ్చేస్తున్నాడు మా బాలయ్య. పొగరు ఎక్కువ. ఏమనుకుంటుంది అసలు? ఆ హోటల్ కి అందరూ వెళ్ళాలా? మా వాళ్ళనే కొడుతుంది. రాని బయటికి చూసుకుంటా. మా మధ్యలో లెగెట్ట ఎవరయ్యా నువ్వు? కాస్త కురాని తెలంగాణ చినోని రాయలసీమ ముత్తుబెత్తని. ఏంటి? అమ్మకి కొడుకుని, అక్కకి తమ్ముని, చెల్లికి అనని. ఆడకి మొగడేం కాదు. నువ్వు అంటే నేను సై. అరే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా, సింహ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ పతాపము నా పతాపము. నేను తనకు నేను 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 తొరక్కుతానంతే ఆ సననికి తక్కువ గుణ సచారా. అరే ఏంట్రా ఇది? ఒరే వేరే రకమరేది నువ్వు దొంగలారా, దొంగ వచ్చా, నువ్వు వచ్చా, నీవు తీకొచ్చా, నేను అత్తికొచ్చా, నీ అమ్మ నేను రామేశ్వర అడిగితే నీ అబ్బా మొనతరు కత్తి ఉంటే నీ ముద్దు మేనా నీసు ముసలి ఉంటే నేను చెప్పరా రా. సమరసింహారెడ్డి అని అంటే బాలకృష్ణ గారి ట్రేడ్ మార్క్ మూవీ. హీస్ కాల్డ్ ది సీమ సింహం. ఒక్కసారి రీసౌండ్ ఇంటవా ఎట్లుంటుందో. జై బాలయ్య. బట్ నారాయణ, యు డన్ అ ఫినామినల్ జాబ్. వెరీ గుడ్. కానీ మా సంపూర్ణేష్ బాబు గారు మనోడు వచ్చిన తర్వాత అంటే ఇంకా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ వస్తుందేమో అని చూస్తున్నా. ఎప్పుడైతే డైలాగులు చెప్పిండు, ఓహో ఇతనే నా బాలయ్య బాబు అంటే లాస్ట్ వరకు తెలీదు. అంటే మనం తెలుగు వాళ్ళమైండి ఇన్ని సినిమాలు చూసి దాన్ని ఎక్కువ చూసి చేయడం వేరు, అతను చేయడం మాత్రం గ్రేట్. మా ప్రిన్సిపల్ గారికి ఎలా అనిపించింది? నాన్ ఇండియన్ వచ్చి ఒక తెలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఒక హీరో అటెంప్ట్ చేశాడు కదా, దట్స్ ఆల్. Great attempt, Narayana. We fell in love with you again. Thank you so much. Thank you, Yashmi. Thank you, sir. Alright, so ఇప్పుడు టూరింగ్ టాకీస్ లో ఇంకో అద్భుతమైన సినిమా, ల్యాండ్ మార్క్ సినిమా అని చెప్పొచ్చు. విజయశాంతి గారు నటించిన సినిమా ఒసే రాములమ్మ. ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ టైం. గట్టిగా చెప్పలేదు. లెట్స్ వెల్కమ్ దెం. దొరా నీ కాల్ మొక్త దొరా వాంచన్, దీనికి ఏం తెలియదు దొరా, చిన్న పిల్ల. ఈ బిడ్డ నీ బిడ్డే దొరా. ఒరేయ్ విన్నారా, ఈ బిడ్డ ఎవరో తెలుసా? ఈ దొరకి ఆ దొరసానికి పుట్టిన బిడ్డ. అవు దొరా.
నీ కాలు మొక్త బాంచన్. నరసయ్య, ఈ బిడ్డ నీ బిడ్డ ఈ ఊరిలో ఉండటం నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. ఏమంటావు? అవుందోరా. యాదగిరి, ఈ చిన్ని మహారాణి తీసుకుపోయి కాసాలలో ఉన్న మన బంగ్లాలో పెట్టి మహారాణిలా పెంచు. రాములమ్మ, ఓ రాములమ్మ, చెవులు వినబడతలేవా? చెప్పవు, చెప్పు. అక్క, కసువు, ఉచిచి, చివురు, లాంటి, దాని, దుమ్ముని, జోలిని, కసువతి నింతని, నన్ను దూర పక్కన పడుకోదని ఏ మాట్లాడక. అండబెట్టుడు కాదు, పెళ్లి చేసుకుంటాడు. నిన్ను గా దొర పెళ్లి చేసుకుంటాడు. ఏంటియా? ఓ బిడ్డకి తల్లిని తీసుకుని బండ పెడుతున్నా. ఏంటి అర్థం? అందాన్ని బంధించారా? దీని అమ్మని తీసుకురాలేదా? ఒసే రాములమ్మ అనేది ఒక ఐకానిక్ సినిమా. ఇప్పటికీ ఆ సినిమా పాటలు చిన్న పిల్లలు కూడా పాడతారు, ఆ పాటల మీద డాన్స్ ఆడుతుంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మూవీస్ ని తీసుకొచ్చినందుకు భద్రం గారు థ్యాంక్ యూ సో మచ్. సంపు గారు, భద్రం గారి గురించి చెప్పనక్కర్లేదు, తను మంచి ఆర్టిస్ట్, కానీ ఆ అమ్మాయి బాగా చేసింది భయ్య. ఒక్కసారి నాకు భయం వేసింది చంపేద్దాము అని. సార్ సూపర్. ఇండియన్ లాంగ్వేజ్ కి అమ్మాయికి సంబంధం లేదు. ఆ 4 లైన్ డైలాగ్ 4 రోజులు చెప్పింది కదా. సూపర్, బ్యూటిఫుల్, వెరీ నైస్, లవ్లీ, గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ నీలవేణి, థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఆల్రైట్, సో ఇప్పుడు టూరింగ్ టాకీస్ లో ఇంకో అద్భుతమైన సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్ సినిమా ఆన్ స్టేజ్, గ్యాంగ్ లీడర్. హే పిల్లోడా, నా చేయి పెట్టుకుని బజార్కి లాగుతున్నంత మగాడువా నువ్వు? నిన్ను నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. ఏ రాకమ్మ కన్నమ్మ ఫైమ Peruso! Pog! Muy! Pico! Ipor, pico, Kiko, Peruso! నీతో సారాల బోర్డు ఏంటయ్యా ఎస్పీ, మంచి కెపాసిటీ ఉన్నాయి, వీళ్ళని తెచ్చావు ఏంటయ్యా? ఈడు ఇంటి సంసారానికి ఎక్కువ ఉన్నాడు, బయట సంసారానికి తక్కువ ఉన్నాడు. ఈ నాకు నచ్చలేదు, మనకు వద్దే వద్దా.
గ్యాంగ్ లీడర్ సినిమా మా విజయశాంతి గారు అండ్ మా చిరంజీవి గారు లాగా చేయడానికి ట్రై చేశారు. మా సంపూర్ణేష్ బాబు గారికి ఎలా అనిపించింది? డాన్స్ అయితే సూపర్ చేశాడు ఫస్ట్ కదా, డాన్స్ మంచి డాన్సర్. Dani, నేను ఫైట్ కి పోలొచ్చే యాపను తులిసా నేను ఎన్యాయు అదుపును. సరే వస్తుంది, కూల్ డ్రింక్ చెప్పిన వస్తుంది, తావు. యాక్చువల్లీ ఈ డైలాగ్ పొద్దున్న నుంచి ఒక 100 టైమ్స్ పైన చెప్పారు, అయినా కూడా పూర్తిగా రాలేదు. అర్థమైంది చెప్పినప్పుడు, అప్పుడే చెప్పాలి కదా, నీకు అర్థం కాలేదు అనేసి. మాస్టర్ బిగినింగ్ వచ్చి అతను ఎంట్రీలో ఫుల్ డాన్స్ సూపర్ గా చేశాడు, ఎరగదీశాడు. కానీ పాపం అతను కూడా ట్రై చేశాడు. ఆ పవర్ఫుల్ డైలాగ్స్ చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు మీడియం స్కూల్ మా టూరింగ్ టాకీస్ లో మన ఇండియన్ సినిమాలో ఒక హిస్టరీ, ఒక మైల్ స్టోన్ ఈ సినిమా. చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు చేసిన సినిమా. మీరందరూ గెస్ట్ చేస్తారని ఒక పాట పాడతా. ఏ సినిమానో? వివాహ భోజనంబు. Yes, let's welcome on stage the iconic Maya Bazaar. పువ్వులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము ఎందుకు శశిరేఖమ్మ, మీ అమ్మగారు పిలుస్తున్నారు. ఏమిటి అమ్మా, చాలా నొప్పిగా ఉందా? నెత్తి బాగా గుద్దుతున్నదమ్మా. బాబాతో అరదుంటే నీకోసమే అమ్మా. ఎట్లా తోటంతా తిరిగి వస్తే ఎట్లా బావనంట పెట్టుకొని మరి నందు చేయమత వింటే వద్దు అంటున్నా బిడ్డ బావతోటి. ఆ కౌరవులు మా తండ్రులకు చేసిన పరాభవానికి తగిన పరాభవము చేయవలే. నా తమ్ముడు అభిమన్యుడు శశిరేఖను చేసుకోవాల్సిన సమయంలో లక్ష్మణ కుమారుడికి ఇచ్చి చేయడానికి తలపించెదరు. నేను తక్షణమే శశిరేఖగా మారి ఆ వివాహమును వధించెదను, ఆ వివాహమును చెడగొట్టెదను. నేను తక్షణమే శశిరేఖగా మారేదను. జై బల, జై బల. అమ్మా, అమ్మా శశిరేఖమ్మ, అమ్మా శశిరేఖమ్మ గారు. ఇదేంటి ఇక్కడ విరిగిపోయిన పీట వేశారు? మళ్ళీ ఏమీ అందకు పట్టాం. మరి ఇంకా నేను శశిరేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారాని పట్ట మనిషిని. అంటే వారు భావి రారాజులు, నేను భావి రారా.
సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. పెళ్ళని ఎక్కువ కావాలా? మళ్ళీ పెళ్ళి పిల్ల అన్నావంటే చంపేస్తా. పో పారిపో పారిపో. సో అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఒక్కసారి మా వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్లండి. ముందుగా మా స్కూల్కి వచ్చిన గెస్ట్ లెక్చరర్ సంపూర్ణేష్ బాబు గారు ఈ పర్ఫార్మెన్స్ గురించి మీ మాటల్లో. ప్రిన్సిపల్ గారు సూపర్. ఘటోత్కచ శశిరేఖ సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్. ఓకే, సో ఇప్పుడు తెలుగు మీడియం స్కూల్ మన టూరింగ్ టాకీస్ లో నెక్స్ట్ సినిమా లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ అరుంధతి. పశుపతి అరుంధతి, నీకు పెళ్ళ ఏ రగడ జనం ముందరైతే నన్ను చిత్రహింసలు చేశావో అదే రగడ జనం ముందర నేను చంపడానికి వచ్చానే. ఎక్కడున్నావే అరుంధతి? అమ్మాలే, ఎంత బొమ్మాలే, పిందె పండయ్యిందే. 7 సంవత్సరాలుగా ఆడవాసన తగలని ఈ అఘోరాకే పుట్ట బొమ్మాలి ఎదురయ్యిందే. ఆడదానికి మానం కన్నా ప్రాణం ముఖ్యం కదూ. నీ చెరిపి నీ ప్రాణం తీసి ఇదే భవనంలో పూడ్చిపెట్టి నీ ఆత్మను అఘోరాకు బలిస్తా. మంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలువెయ్యాలి, వాడి గొంతు నరాలు బిగించాలి. అయ్యో వద్దమ్మా, ఈ సమస్యకు పరిష్కారం లేదు. అయితే బతికి ఉండగానే ఇక్కడే సమాధి చేస్తాను. వీరి ప్రేతాత్మ బయటికి రాకుండా చేస్తాను. కత్తంది సమాధి. తెలుగు మీడియం స్కూల్ కి గెస్ట్ లెక్చరర్ మా సంపూర్ణేష్ బాబు గారు. మహేష్ గారు యాక్టింగ్ సూపర్. అంటే చాలా రోజుల తర్వాత ఒక ఏకపాత్ర నేను లైవ్ లో చూసినంత ఆనందం ఇచ్చింది. అరుంధతి, ఫారెన్ అరుంధతి. ఆ క్యారెక్టర్ మీరు ఒకసారి చేస్తే మాకు చూడాలనిపిస్తుంది. అసలు అదిరిపోద్ది భయ్యా. అయితే రండి ఒకసారి. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా. శుద్ర శక్తులకు
రెడీ పశుపతిలాగా మా సంపూర్ణేష్ బాబు గారు. బొమ్మాలి సమాధిలో కుళ్ళ పెట్టిన నన్ను బదల బొమ్మాలి ఏంటన్నా నీకు డైలాగ్ చెప్పమంటే టైం అయిందా? లేదు నాన్న. ప్రిన్సిపల్ గారు పశుపతి మహేష్ సూపర్. తర్వాత మన యంగ్ హీరో సంపు గారు. చలి పడుతుందా? అదే పశుపతి అంటే జాకెట్ వేసుకోడు సార్, అప్పుడు కొంచెం బాగా చేశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంపు గారు ఓకే. సో మా తెలుగు మీడియం స్కూల్లో ఇప్పుడు నెక్స్ట్ నరసింహ సినిమా. లెట్స్ స్టార్ట్ ఆన్ స్టేజ్ నరసింహ. ఆ పాము చంపండ్రా. అయ్యయ్యో వద్దమ్మా, అది దేవత, దాన్ని ఏం చెయ్యకండి, దయచేసి ఆ పాముని చంపకండి. పని మనిషివి నా చేయి పట్టుకుంటావా? రేయ్ ఆ పాముని చంపండి. పని మనిషి వేయండి, సరిగా ఇవ్వడం తెలీదా? అదంతే అనుకో ఉండాలి. తొందర పడకూడదు, చదువు ఉండాలి, శబస్కం పొందలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశగా మాగాలి, అపేక్షగా మాగాలి, సుఖపడి వ్యక్తులు చెడుపడలేదు. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. మీ ఇష్టాలు చెప్పరు, నా ఇష్టాలను మీరాడేరు. నాకు మీరంటే ఇష్టం లేదు. నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరు? సంపూర్ణేష్ గారికి అయితే బాగా ఎంజాయ్ చేశారు, ఈ సినిమా బాగా ఇష్టం అని కూడా తెలుసు. సో ఈ పర్ఫార్మెన్స్ గురించి అసలు నాకు కూడా భలే అనిపించింది. ఆడ ఆ నడవడము, ఆ డైలాగ్ చెప్పడం. ఆ డైలాగ్ పూర్తిగా రాకపోయినా కానీ ఆ చెప్పాడు. కానీ హ్యాండ్స్ అప్, బాగా చేశాడు. మాస్టర్ రజనీకాంత్కి వచ్చి జపాన్లో చాలా మంచి పేరు. ఇప్పుడు యమ చేసిన తర్వాత నేను జాపనీస్ వర్షన్ చూశాను, బట్ వెరీ వెల్ డన్. సౌందర్య కూడా బాగా చేసింది, వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఆల్రైట్, సో ఇప్పుడు ఒక రొమాంటిక్ సినిమా ఆన్ స్టేజ్. అప్పారావు గారు వస్తున్నారు. ఏ సినిమా? నాగ చైతన్య గారి సినిమా ఏం మాయ చేసా. $22 years back. మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం.
present age? I'm 24. Okay. I'll tell my dad that you're like my younger brother. What are you talking, Jesse? ఈ ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా నాకు సిస్టర్ తో సమానం. బట్ యు సంథింగ్ స్పెషల్. ఎందుకో తెలుసా? Why? I'm in love. Why? I'm in love. Why? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. సినిమా పేరుతో కోరికలన్నీ తీర్చుకుంటున్నావు కదయ్యా. మొసలుడే గాని మహానుభావుడు. ప్రయత్నం చేశాను, పోయేదేముంది. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. తిరిగి ప్రేమిస్తే ప్రాబ్లం అయింది నీకు. సంపు గారు చెప్పాలి సార్ మీరే. అప్పారావు బాబాయ్లో కొత్త యాంగిల్ చూపించారు. మాస్టర్ ఏం మాయ చేసావేలో ఏ మాయ చేసావే కనిపించిందా? అది హైట్ కొంచెం ఉండుంటే ఇంకా కొంచెం కనిపిస్తుంది. హైట్ ఒక్క దెబ్బతిన్నారు. అదే థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. కొడతనేమో సార్ వాళ్ళు వచ్చినారు. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎవరి పర్ఫార్మెన్స్ నంబర్ 1 చెప్పే టైం వచ్చేసింది. కెన్ వి హ్యావ్ ఆ ప్రిన్సిపల్ తరుణ్ మాస్టర్ అండ్ సంపూర్ణేష్ బాబు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరూ బాగా చేశారు, ఎస్పెషలీ జూనియర్స్, ఫారినర్స్. ఆ స్టిల్ ఆ ఇంట్రెస్ట్ తో పాటు ఆ ఎక్స్ప్రెషన్, ఆ గెటప్, ఆ కాస్ట్యూమ్స్ అంతా వేసి ఎక్స్ట్రీమ్లీ బాగా చేశారు. ఐ థింక్ సీనియర్స్ కంటే జూనియర్స్ వచ్చి అటెంప్ట్ చేసింది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అప్రిషియబుల్ వెరీ గుడ్. ఆ లెక్కలో చూస్తే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ పశుపతి అండ్ అరుంధతి. ఓకే, సో పశుపతి అండ్ అరుంధతి బాగా చేశారు అని బాగా చేశారు, బాగా వెల్ ట్రైడ్. సంపూర్ణేష్ బాబు గారు మీరు చెప్పండి సార్. నాకు అది మాయాబజార్ బాగా అనిపించింది. టెక్నికలీ మాస్టర్ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు 2 నేమ్స్ చెప్పారు. సో మీ ఇద్దరి జడ్జిమెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చి we have 2 winners of this episode. One is Maya Bazaar and the second one is Arundhati. వేరే వాడికి ఫిట్స్ వచ్చినాయిరా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఒక అద్భుతమైన థీమ్ తోని మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ లెర్నింగ్ తెలుగు.